ఘాటు నెల్లూరు జిల్లా సంఘంలో పెన్నా వారధి వద్ద పెను ప్రమాదం తప్పింది. పెన్నా నది నుంచి ఇసుకను తరలించేందుకు 3 పడవలు ఉంచారు. తుఫాన్ నేపథ్యంలో పక్కనే ఉన్న ఓ వంతెనకు వాటిని కట్టేశారు. భారీగా వరద నీరు రావడంతో పడవకున్న తాళ్లన్నీ కూడా తెగిపోయి పెన్నా నది గట్టున నిలిచాయి. అవి పెన్నా వారధి గేట్లను తగలకపోవడంతో అధికారులైతే ఊపిరి పీల్చుకున్నారు. అవి గేట్లకు కనుక ఒకవేళ తగిలి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు చెబుతూ ఉన్నారు. మొంతా తుఫాన్ తీరం దాటడంతో నెల్లూరు జిల్లాలో రాత్రి వరకు కూడా మోస్తరు వర్షాలు కురిశాయి. 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఆర్టీసీ కాలనీ, తల్పగిరి కాలనీ, వైఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈదురుగాలులతో అటు చెట్లు, విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేల కొరిగిపోయాయి. సుమారు 1500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. ఇక వాగులు, వక్కలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. జలాశయాలన్నీ కూడా నీటి కుండల్ని తలపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులందరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ తిరుపతి జిల్లా గూడూరుకు ఇప్పుడిప్పుడే తుఫాను ముసురు తగులుతోన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే 2 రోజులుగా కూడా ఎడతెరిపి లేకుండా అక్కడ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచే కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్తూ ఉన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఇప్పటికే చాలా చర్యలు తీసుకున్నారు. అటు తీర ప్రాంత మండలాల్లో అయిన గూడూరు నియోజకవర్గం కావచ్చు, చిల్లకూరు కోట, వాకాడు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో సముద్ర తీరం అలాగే తుఫాను కారణంగా అల్లకల్లోలంగా మారిపోయాయి. మత్స్యకారులను వేటకు వెళ్లకుండా అధికారులైతే ఆపేశారు. అటు పంబలేరు, చల్లకాలువ, కైవల్య, చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెం వద్ద ఉప్పుటేరు, వాకాడు, స్వర్ణముఖి బ్యారేజ్లలో కూడా అక్కడ వరద పోటెత్తుతోంది. స్వర్ణముఖి బ్యారేజ్ నుంచి 6 గేట్లను కూడా ఎత్తేసి దాదాపు 1000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతూ ఉన్నారు. దీంతో పలు ప్రాంతాల్లోని పొలాలు కూడా మొత్తం నీళ్లలో మునిగిపోయాయి. అది చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారులపై కూడా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు అక్కడ మందకొడిగా జరుగుతూ ఉన్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులపై భారీగా గుంతలు కొన్ని చోట్ల ఏర్పడ్డాయి. కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. ఇక అటు రైల్వే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. రైళ్ల రాకపోకలకు సంబంధించి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. అయితే పలు రైళ్లు ఆలస్యం కావడంతో అటు గూడూరు రైల్వే జంక్షన్లో ప్రయాణికులు కాస్త ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారు, టోల్ ఫ్రీ నంబర్స్ని ఏర్పాటు చేశారు. ఏమన్నా అవసరం ఉంటే ఖచ్చితంగా టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేయమంటూ ఉన్నారు. ఇక తీర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. నిత్యావసర వస్తువులతో పాటు ఆహార వసతి కూడా కల్పిస్తూ ఉన్నారు. అయితే రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. కానీ రాత్రి నుంచి కాస్త తగ్గుముఖం పట్టడంతో కాస్త అధికారులు కావచ్చు, సామాన్య ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. మా ప్రతి సురేంద్ర ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సురేంద్ర, నెల్లూరులో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? నిన్న రాత్రి నుంచి కూడా కాస్త తెరిపించింది అని అంటున్నారు. ఇంకా ఎప్పటి వరకు ముప్పు పొంచి ఉంది మనకు? సుమతి, మోంతా తుఫాను ప్రభావం నెల్లూరు జిల్లాలో 2 రోజుల పాటు భారీగానే ప్రభావం చూపించింది. అయితే రాత్రి తీరం దాటడంతో అప్పటి నుంచి కూడా ఈ యొక్క వర్షం తగ్గుముఖం పట్టడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. అయితే 2 రోజుల పాటు ఈ యొక్క మోంతా తుఫాను ప్రభావం అయితే నెల్లూరు జిల్లాలో కొంత ఎఫెక్ట్ అయితే చూపించింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క మైపాడు, కొత్తకోడూరు, తోపులిపాలెం, రామాయపట్నం, ఇవంటి కృష్ణాపట్నం పోర్టుల వద్ద కూడా ఈ యొక్క సముద్రం అల్లకొల్లోలంగా మారింది. ఆ యొక్క సముద్రం కూడా దాదాపుగా 20 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే అలలు కూడా ఈ యొక్క రాకాసి అలలు ఈ యొక్క కరుసు మీద ఉండడంతో దాదాపుగా 10 నుంచి 15 అడుగులు ఎత్తు వరకు ఎగిసి పడటం జరిగింది. దాంతో ఆ యొక్క మత్స్యకార ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసినటువంటి క్రమంలో మత్స్యకారులు కూడా ఎవరు వేటకు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ యొక్క మత్స్యకారుల యొక్క పడవలన్నిటినీ ఈ యొక్క ఒట్టిగోడుగా చేర్చి తగు చర్యలు తీసుకోవడంతో కొంత మత్స్యకారులు కూడా వేటకి వెళ్ళకపోవడం కూడా జరిగింది. అయితే అధికారులు అప్రమత్తం కావడంతో ఇటు అందరినీ, ప్రజలందరినీ, ఇటు మత్స్యకారులను కూడా అప్రమత్తం చేయడంతో కొంత
అప్రమత్తంతోనే ఆ యొక్క ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అయితే అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు జిల్లాలో అన్ని వాగులు, వంకలు, చెరువులు, యొక్క జలాశయాలన్నీ కూడా నిండు కొండలా మారాయి. కొన్ని చోట్ల అయితే ఈ వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతుండడంతో వాహనాలకు రాకపోకలకు యొక్క అంతరాయం ఏర్పడింది. దాంతో అధికారులు అప్రమత్తమై అక్కడ ఆ యొక్క వాగులు పొంగుతున్నటువంటి ప్రాంతాల్లో గస్తీ ఏర్పరిచి అక్కడ రెవెన్యూ, పోలీసు వారిని కూడా ఏర్పరచడం జరిగింది. అటుగా ఎవరిని వెళ్లకుండా ఈ యొక్క ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా కూడా పూర్తి చర్యలు చేపట్టారు. అయితే వారికి ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహన రాకపోకల్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు సోమశేల జలాశయంకి పైన కురుస్తున్నటువంటి వర్షాలకు భారీగా వరద నీరు చేరుతున్నటువంటి క్రమంలో ఆ యొక్క వరద నీటిని కూడా ఈ పెన్నా నది ద్వారా సముద్ర గర్భంలోకి కొంత నీటిని కూడా వదలటం జరిగింది. అయితే పైన కురిసినటువంటి వర్షాలకు దాదాపుగా నిన్న మొన్న దాదాపుగా 60,000 క్యూసెక్కులు వాటర్ ఈ యొక్క పెన్నా సోమశేల జలాశయానికి చేరుకోవడం జరిగింది. అయితే వెంటనే అధికారులు చర్యలు తీసుకొని ఆ యొక్క పైన కూర్చున్నటువంటి సోమశేలకు చేరినటువంటి వరద నీటిని అవుట్ ఫ్లో ద్వారా దాదాపుగా 68,000 క్యూసెక్కులు కిందకు వదలడం జరిగింది. దాదాపుగా అదే విధంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 5 వంకల నుంచి ఈ యొక్క సోమశేల జలాశయం నుంచి వదిలినటువంటి పెన్నా నదికి ఈ వాగుల నుంచి వచ్చినటువంటి వరద నీరు కలిసి దాదాపుగా 1,00,000 క్యూసెక్కులు వాటర్ వరకు నిన్నటి వరకు సముద్ర గర్భంలోకి కలిసిందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క దాంతో పాటుగా ఈ యొక్క పెన్నా బ్యారేజ్ వద్ద కూడా అక్కడ కొన్ని బోట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క ఇసుకని తరలించేందుకు ఏర్పాటు చేసినటువంటి బోట్లు ఉన్నటువంటి క్రమంలో ఈ యొక్క వరద భారీగా రావడంతో ఆ భారీగా వచ్చినటువంటి వరదకి ఆ యొక్క బోట్లు కూడా తాళ్లు తెగిపోయి ఆ యొక్క పెన్నా బ్యారేజ్ వద్దకు చేరుకునేటువంటి క్రమం జరగబోతుంది. అయితే ఆ యొక్క పెద్ద ప్రమాదమే తప్పింది చెప్పవచ్చు. ఆ వరదలకి ఆ గట్టు పెన్నా పక్కన ఉన్నటువంటి గట్టు వద్దకు ఈ యొక్క బోట్లు చేరుకోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. మరోవైపు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కావల్లో అత్యధికంగా 23.7 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. దాంతో పాటుగా ఈ యొక్క పొట్టేళ్లు వాగు పొంగి పొరలడంతో పశువుల కాపరిగా ఉన్నటువంటి ఆ యొక్క జయమ్మ, మునుబోలుకు సంబంధించినటువంటి జయమ్మ కూడా ఆ వాగులో కొట్టుకుపోవడం జరిగింది. ఆమె వెతుకులాట కోసం నిన్నటి నుంచి శ్రమించారు. అయితే ఈ రోజు గజ ఈతగాల ద్వారా ఆమెను బయటకు తీయడం జరిగింది. అయితే రాత్రి నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో నెల్లూరు జిల్లా వాసులు, ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా వాసులంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. రైట్ సురేంద్ర, మొత్తానికి నిన్నటి నుంచి కూడా కాస్త తెరిపించింది మమతా తుఫాన్. దీంతో నెల్లూరు జిల్లా ముఖ్యంగా చాలా ఎఫెక్ట్ అయింది. వాళ్ళంతా కూడా ఊపిరి